హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులో ఎన్నో ప్రముఖ హిందూ దేవాలయాలు ఉన్నాయి. అవి వారి సాంస్కృతిక చిహ్నాలుగా వెలుగొందుతున్నాయి. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు ఆలయాలు బహు తక్కువ అన్న సంగతి తెలిసిందే. మరి అటువంటి శాపం పోగొట్టుకోవడానికి శివుణ్ణి పూజించి తన తలరాతను తానే మార్చుకునే తమిళనాడులోని తిరుచి సమీపంలో తిరుపత్తూరులో ఉంది ఆ ప్రాంతం. ఈ ఆలయంలో ప్రధానంగా శివపార్వతులు పూజలు అందుకుంటున్న బ్రహ్మదేవుడు కూడా కొలువై ఉన్నాడు. ఆ వివరాలు తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే ఈ ఆలయంలో కొలువైన బ్రహ్మపురీశ్వర శివాలయం ఆశీర్వాదం కోరుతూ పూజిస్తే తమ విధిరాత మారుతుందని భక్తులు నమ్ముతారు. మన జీవితంలో మంచిని తెచ్చే ఆలయంగా బ్రహ్మదేవుడి ఆలయం ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం ఈ స్థలానికి ఒక ప్రత్యేక కథ ఉంది. విష్ణు నాభి నుంచి పుట్టిన బ్రహ్మదేవుడికి ఈ సృష్టికి మూలం తానే అని గర్వపడుతుంటాడు. తాను లేకపోతే విశ్వం లేదని, సృష్టికర్తను నేనే అంటూ అహంకారం పెంచుకుంటాడు. దీంతో శివుడి కంటే తానే గొప్పవాడినని అనుక్షణం ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మ గర్వం అణచడానికి పరమశివుడి యొక్క ప్రతిరూపంగా భావించే కాలభైరవుడు బ్రహ్మదేవుడి యొక్క 5 అవతారాలను ఖండించాడు. అంతేకాదు, బ్రహ్మదేవుడు తన సృష్టి నిర్మాణ శక్తిని కోల్పోవాలని శివుడు శపిస్తాడు. దీంతో బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో శాప విముక్తి కోసం తీర్థయాత్రకు బయలుదేరాడు. అలా బ్రహ్మదేవుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాన్ని సందర్శించి బ్రహ్మపురీశ్వర చుట్టూ 12 శివలింగాలను ఏర్పాటు చేసి శివుణ్ణి పూజించడం ప్రారంభించాడట. పశ్చాత్తాపాన్ని గ్రహించిన పార్వతీ పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి శాప విమోచనం కలిగించి తిరిగి సృష్టి నిర్మాణ శక్తిని ఇచ్చారని పురాణాల కథనం. ఈ బ్రహ్మపురిలో శివుడు బ్రహ్మపురీశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. ఇక బ్రహ్మపురిలో బ్రహ్మదేవుడికి ఒక ప్రత్యేకమైన ఆలయం కూడా ఉంది. అందుకనే ఆ ఊరిని బ్రహ్మపురి అని పిలుస్తారు. శివుడు స్వయంగా తనతో పాటు బ్రహ్మను కూడా ఈ ఆలయంలో ప్రత్యేక మందిరం కలిగి ఉంటాడని ఆశీర్వదించాడు. బ్రహ్మ స్వయంగా తన విధిని ఇక్కడ తిరిగి రాసినందున అతను బ్రహ్మకు సలహా ఇచ్చాడని స్థానికుల విశ్వాసం. అప్పటి నుంచి బ్రహ్మ తన తలరాతను తానే మార్చుకున్న ఈ ప్రాంతంలోని అతను ప్రతిష్ఠించిన 12 శివలింగాలను దర్శించిన భక్తుల తలరాత మారుతుంది అని, దురదృష్టం తొలగి మంచి అదృష్టం కలుగుతుంది అని నమ్ముతారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.